హాయ్ అండి, నేను మిద్దె తోట మాలతి. చూడండి, తెల్ల గలిజేరు. ఈ మొక్క చాలా బాగా పెరిగిందండి. హార్వెస్ట్కి వచ్చింది. చూడండి, టబ్ అంతా ఎలా వచ్చేసిందో. ఇదంతా మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. దీనికి మనము ఫర్టిలైజర్స్ అన్నీ బనానా పీల్ ఫర్టిలైజర్స్, యాక్చువల్గా మామూలు పశువుల ఎరువు, ఇంకా మనం ఆల్ మిక్స్ ఫర్టిలైజరు, ఆల్ మిక్స్ కేక్ ఫర్టిలైజరు, ఇలాంటివన్నీ కూడా మనము దీనికే కాదు ప్రతి మొక్కకు మనం ఇస్తూ వచ్చినాము. అందువల్ల ఇంత బాగా ఊరికనే వచ్చేస్తుందండి ఇది, ఈ తెల్లగలిజేరు మొక్క. దీన్ని పప్పులోకి వాడతారు, తర్వాత తాలింపు చేసుకోవచ్చు అనుకుంటా. నేను ఎక్కువ చేయలేదు కానీ పప్పుకు ఎక్కువ వాడాను. రుచి కూడా మనకి చాలా బాగుంటుంది. ఇది సమ్మర్ సీజన్లో మనము బాగా యూస్ చేసుకోవచ్చండి. సమ్మర్ అయిపోయింది. ఓన్లీ ఈ ఆకు కాకుండా మనము మామిడికాయతో కలిపి దీన్ని వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. పప్పు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. పప్పు మనకి అన్ని రకాలుగా ఈ తెల్లగలిజేరు మొక్క మంచిది. దీని నుంచి మనకు పోషకాలు చాలా బాగా అందుతాయండి మనము యూస్ చేసుకోవడం వల్ల. ఇదే కాదండి, ఆకుకూర ఎప్పుడైనా మనకు అన్నిటికీ, కంటికి, హెల్త్కి అన్నిటికీ మంచిదే కదండి. ఇటువంటి మొక్కలు మీరు కూడా పెంచుకొని ఇంట్లో హెల్తీగా ఉంటారు కదండి. మనకు ఎక్కువ అక్కర్లేదండి. ఒకవేళ మనకి ఇంటికి ఎంత కావాలనో అంత పెంచుకోవచ్చండి. కానీ ఒకసారి మొక్కలు పెంచాక మనము తక్కువ పెంచుకోవాలని అనుకోము, జస్ట్ పెంచాలనే ఉంటుంది. ఇంకా చాలా వరకు ఇది మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా మనము హార్వెస్ట్ అనేది చేసుకోవాలి. లేకుంటే ఆకంతా చాలా ముదిరిపోతుందండి. మళ్ళీ మొక్క పెరగాలంటే కష్టం అవుతుంది, అంతా తీసేయాల్సి వస్తుంది. మనకు అవసరం లేకపోతే ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే మనమైనా ఇంటికి వాడుకోవచ్చండి. అది ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి. లేదు మనకి ఎంత అవసరమైతే అంతవరకు పెంచేసుకోవచ్చు. ఏమంటే అప్పుడప్పుడు మనం హార్వెస్టింగ్ చేస్తూ ఉండాలి. కానీ పొజిషన్ చూసేసి మొక్కలు ముదురు కాకుండా పెంచేసుకోవాలి. లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి.